హాయ్ హలో నమస్తే మన తెలుగింటి కుటుంబములకి స్వాగతం. ఈరోజు నేను మొక్కజొన్నలతో వడలు చేయడం చూపిస్తాను రండి. ఈ వడల కోసం నేను 2 మొక్క బుట్టలు తీసుకున్నాను. అయితే ఇవి నేను మొన్న వినాయక చవితికి పాలవెల్లికి కట్టినవి, అందుకే కొంచెం ఇవి ఆరిపోయినాయి. అందుకే వాటిని నేను నైట్ అంతా నానబెట్టి తీసుకున్నాను. అదే మీరు ఫ్రెష్ తీసుకుంటే కనుక వాటిని మీరు నానబెట్టుకోకర్లేదు, డైరెక్ట్ మిక్సీ కొట్టేసుకోవచ్చు. నేను ఇవి పాలవెల్లి కట్టినవి కాబట్టి ఇవి ఆరిపోయినాయి కాబట్టి వీటిని నానబెట్టాను. ఇవి నైట్ అంతా నానినాయి కాబట్టి వీటిని నేను ఇప్పుడు మిక్సీ చేసుకుంటున్నాను. వీటిని మిక్సీ వేసేటప్పుడు ఎక్కువగా వాటర్ వేయకండి. వాటర్ వేస్తే కనుక మీకు నూనె ఎక్కువగా పీల్చేస్తాయి వడలు. అయితే నేనైతే కొంచెం వాటర్ వేస్తాను, ఎందుకంటే ఇవి బాగా ఆరిపోయినాయి కాబట్టి. అవి ఫ్రెష్గా ఉన్నాయి వేస్తే కనుక వాటిలో తడి ఉంటుంది కాబట్టి మీరు నీళ్ళు వేయాల్సి ఉండదు. ఇవి బాగా ఆరిపోయినాయి కాబట్టి వీటిలో అయితే కొంచెం నీళ్ళు పడతాయి. అందుకని మీరు కొంచెం నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టండి. ఇలా మిక్సీ పట్టేటప్పుడే ఒక 4-5 పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసుకోవాలి. 4-5 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, కొద్దిగా జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి. మొత్తం పిండి అంతా మిక్సీ పట్టుకొని వచ్చినాను చూడండి, ఇట్లా అయ్యింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. స్టవ్ మీద బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలి. డీప్ ఫ్రై కోసము ఆయిల్ కొంచెం వేసుకోండి. మళ్ళీ రెండోసారి ఎక్కువ వాడడం కదా, ఆయిల్ ఎక్కువసారి మరగనేయకూడదని, అందుకని కొంచెం తక్కువే పోసుకున్నాను. ఇది ఈలోగా వేడెక్కుతూ ఉంటుంది. ఈలోగా మనం ఈ పిండిని కలుపుకుందాము. ఈ పిండిలోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. అట్లనే రుచికి సరిపడ్డ ఉప్పు, కొన్ని ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. మొత్తం పిండి అంతా కలుపుకున్న తర్వాత మనం వీటిని వడల కింద వేసుకోవాలి. ఈలోగా మన ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముద్దల కింద తీసుకొని వడల కింద వేసుకోవాలి. అయితే ఆయిల్ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, ఎందుకంటే లోపల మళ్ళీ వడలు వేగవంతుకని మీడియం ఫ్లేమ్ మీద ఈ వడల్ని వేయించుకోవాలి. చూడండి, ఇవి మొత్తం మంచిగా వేగిపోయినాయి. ఇవి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇట్లానే మొత్తం పిండి అంతా వేసుకోవాలి. చూసారు కదా కలరు, ఇట్లాగా గోల్డెన్ ఎల్లో వచ్చేంత వరకు నెమ్మదిగా వేయించుకోవాలి. అప్పుడే మనకి ఈ వడలు కరకరలాడుతూ మంచిగా టేస్టీగా ఉంటాయి. మిగతా పిండి కూడా ఇట్లానే మొత్తం అంతా వేసుకోవాలండి. నన్ను ఒక సబ్స్క్రైబర్ అడిగారండి, మీరు చేసిన రైస్ ఐటమ్స్ ఉన్నాయి కదా వరలక్ష్మి వ్రతానికి, ఐటమ్స్ అన్ని బాగుండి నేను కూడా ట్రై చేసినాను మేడం. అయితే అవన్నీ ఐటమ్ ఎక్కువ అయిపోయింది, అంత వేస్ట్ అయిపోయింది అని చెప్పారని. అయితే మీరు ఎక్కువ ఐటమ్స్ ఎప్పుడూ చేసుకోకండి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో ఆ క్వాంటిటీ ప్రకారం మీరు చేసుకోండి. మీకు నలుగురు ఉన్నారనుకోండి, ఒక గ్లాసు వండుకోవాలనుకుంటే ఆ ఒక్క గ్లాసు రైస్నే నలుగురికి ఎంతెంత పడుతుందో చూసుకొని డివైడ్ చేసుకొని వండుకోండి. అంతేకాని ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క గ్లాస్ కింద వండేయకండి. ఎక్కువ వండితే కూడా వేస్ట్ అయిపోతుంది. అందుకని మీకు ఎంత వండుకుంటారో డైలీ రైసు, అదే ఐటమ్ని అంతే క్వాంటిటీలో మీరు 4 ఐటమ్లకి డివైడ్ చేసుకోండి. అంతే తప్ప ఒక్కొక్క దానికి అంతంత క్వాంటిటీ వండుకోకండి. అంతంత వండితే రైస్ వేస్ట్ అవుతుంది, మీ శ్రమ కూడా వేస్ట్ అవుతుంది అంతంత వండుకోవాలంటేనే. అందుకని ఎప్పుడైనా కొంచెం తక్కువే వండుకోండి, అప్పుడు మీకు ఏది వేస్ట్ కాకుండా ఉంటుంది. చూసారు కదండి, ఎంతో రుచికరమైన మన మొక్కజొన్న వడలు రెడీ అయిపోయినాయి. ఆయిల్ కూడా చూడండి ఏమంత పీల్చుకోవస్తుంది. ఇంత
చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. నీళ్ళు ఎక్కువ వేయకుండా చేస్తే కనుక మనకి ఎంతో క్రిస్పీగా వస్తాయి, నూనె కూడా పీల్చుకోకుండా వస్తాయి. చూసారా ఎంత కరకరం అంటున్నాయో, ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇట్లానే చేసుకోండి, మీ ఇంట్లో కూడా ఎంతో టేస్టీగా వస్తాయి.